ఎన్నికల ముందు ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు మళ్లీ కొత్త ప్రయోగాలను ప్రారంభించింది. ఓ జిల్లాకు అధ్యక్షుడు ఉండగానే వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించింది. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయోగం ఆ జిల్లాకే పరిమితమా లేక మిగిలిన జిల్లాలకు విస్తరించనుందా? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో ఇక్కడి ఎమ్మెల్యేలను అక్కడకు, అక్కడి నేతలను ఇక్కడకు మార్చి చేతులు కాల్చుకున్న వైసీపీ ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల విషయంలో మళ్లీ కొత్త ప్రయోగాలను ప్రారంభించింది. పల్నాడు జిల్లా నుంచి దీనికి శ్రీకారం చుట్టింది. అధ్యక్షుడు ఉండగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించింది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆ బాధ్యతలను అప్పగించింది. ఈ ఎక్స్పెరిమెంట్ పల్నాడు జిల్లాకే పరిమితం అవుతుందా లేక పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా లేని మిగిలిన జిల్లాలకు విస్తరిస్తుందా అన్న అంశం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ 2024 మే 13న జరిగిన పోలింగ్ పల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం కేసు మెడకు చుట్టుకుంది. అలాగే పోలింగ్ మరుసటి రోజు కారంపొడి టీడీపీ ఆఫీసును విధ్వంసం చేసిన కేసుల్లో నిందితుడు అరెస్టై జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు. కానీ పార్టీలో క్రియాశీలకంగా లేరు. చేసిన తప్పులు గుర్తుకొస్తున్నాయి. జనంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి. కార్యకర్తలకు కూడా ముఖం చూపించలేకపోతున్నారు. ఏదో ఆత్మన్యూనతా భావం పిన్నెల్లిని వెంటాడుతోంది. తప్పు చేశామన్న పశ్చాత్తాప భావం కనిపిస్తోంది. చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేకపోవడంతో అందరికీ దూరంగా ఉంటున్నారు. పిన్నెల్లి సోదరులపై ఇటీవల మర్డర్ కేసు నమోదైంది. గుండ్లపాడు జంట హత్యల ఎఫ్ఐఆర్లో 2 నిందితులు అప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గానికే కాదు పల్నాడు జిల్లాకు సైతం దూరంగా ఉంటున్నారు. దీంతో కోఆర్డినేట్ చేసేవారు లేకపోవడంతో క్యాడర్ ఢీలా పడింది. కీలకమైన జిల్లాలో పార్టీ బలహీనపడే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదని భావించిన వైసీపీ పెద్దలు ప్రత్యామ్నాయంపై ఆలోచించారు. పిన్నెల్లిని మార్చేస్తే ఎలా ఉంటుందని చర్చించారు. కానీ కేసుల్లో చిక్కుకున్న నేతకు జిల్లా అధ్యక్ష పదవి కూడా లేకపోతే ఇబ్బందులు తప్పవని భావించారు. దీంతో అనూహ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును తెరపైకి తీసుకొచ్చింది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించింది. పల్నాడు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి పైకి కలిసి ఉన్నట్టు కనిపించినా లోపల కత్తులు దూసుకుంటారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు. ఇప్పుడు గోపిరెడ్డికి వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు అప్పగించడంతో ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా కేంద్రంలో నరసరావుపేటలోనే ఉంటూ పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత గోపిరెడ్డిపై పడింది. గ్రూపుల గోల తగ్గించి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తారా లేదా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ అంశం వైసీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ ఏర్పాటు పల్నాడు జిల్లాకే పరిమితమా లేక మిగిలిన జిల్లాలకు కూడా విస్తరిస్తారా అన్న అంశంపై పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని జిల్లాల అధ్యక్షులు క్రియాశీలకంగా లేరని పార్టీ నాయకత్వం గుర్తించింది. అలాంటి వారు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. తమ పదవికి ఎక్కడ ఎసరొస్తుందో అన్న గూబులు వారి గుండెల్లో గూడు కట్టుకుంది. మొత్తం మీద పల్నాడు జిల్లాలో చేసిన వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.